పోయింది. అరే వచ్చిందిరా ఇక్కడ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న ట్రిప్కి, చిన్నదేం కాదులేండి, కొంచెం పెద్ద ట్రిప్పే. ఒక 3 ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం, ఏంటి బడ్జెట్, ఏ ఊర్లో వెళ్తున్నాం, ఇక్కడ నుంచి ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఏంటి మొత్తం అంతా డీటెయిల్ బ్లాగ్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నా ట్రైన్ 8:30కి ఉంది. ఎక్కడికి ఏంటి అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే చెప్తూ ఉంటాను. సో ఆల్రెడీ మీకు thumbnail చూస్తే తెలిసిపోద్ది కాబట్టి ఇక్కడైతే రివీల్ చేసేస్తున్నాను. సో తిరుమల, పెద్ద తిరుమల అయితే వెళ్తున్నాను నేను. ఆఫ్టర్ 14 years తర్వాత వెళ్తున్నాను అనమాట పెద్ద తిరుమల. చాలా హ్యాపీగా ఉంది. నేనున్న ఇప్పుడు బ్యాడ్ ఫేజ్లో. దిస్ ఈజ్ వాట్ ఐ నీడెడ్. థెరపీ మనకి చాలా ఎక్స్పెన్సివ్. సో నేనైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ట్రైన్ టైం అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా ట్రైన్లో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసము. ఇదే అనమాట మనం వచ్చే ట్రైన్. నీట్గా స్టైల్గా పోజిస్తున్నాం అనమాట. దీనికి స్లీపర్ నాకు తెలిసి 200 నుంచి 300 వరకు పడింది పర్ పర్సన్. స్లీపరే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే విజయవాడ నుంచి తిరుపతి చాలా దగ్గరే కాబట్టి. దిగంగానే తిరుమలలో ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని, దాన్ని ఏమంటారు, టెంపో అంటారు కదా, అట్లాంటివి మాట్లాడుకొని పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట పైకి తిరుమలకి తీసుకెళ్ళడానికి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి తిరుమలకి. ప్లాస్టిక్ నో ఎంట్రీ, ఇంకా ఏమన్నా అన్వాంటెడ్ స్టఫ్ ఏమైనా తీసుకుంటే. సో మనం కాటేజెస్కి అంటే మనకి రూమ్ స్టేకి కావాలి అంటే కనుక ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మనమైతే ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్తే ఒక ఆధార్ మీద ఒక 4 members వరకు స్టే చేయొచ్చు ఒక రూమ్లో. 50 రూపీస్ అనమాట రూమ్ ఛార్జెస్. ఫస్ట్ మనకి 500 తీసుకుంటారు, కానీ మళ్ళీ మనం వెకేట్ చేసేటప్పుడు ఆ 500 రిటర్న్ ఇచ్చేసి 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. చేయాలి. ఈ లోపు ఒక చిన్న ఛాయ్ అయితే వేసి వచ్చేసాం మనం. సో గైస్, మనమైతే ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. పైకి అయితే వచ్చేసాం ఘాటి మీద నుంచి. ఘాటికి మేము టెంపోలో వచ్చాము. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ టెంపో అంటే బస్ కోసం వెయిట్ చేయకుండా టెంపో అయితే మాట్లాడేసుకున్నాము. 100 రూపీస్ తీసుకున్నారు టెంపో. సో ఇదైతే ఈ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చి ఇంట్రో అయితే చెప్తున్నాను అనమాట. మనకైతే మీకు ఆల్మోస్ట్ తెలుసు, చాలా వరకు లోపల వరకు దర్శనానికి వెళ్తే ఫోన్ ఉండదు. సో నేనైతే తీసుకెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర అయితే పెడతాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అంతా తీయడానికి ఐ విల్ ట్రై మ్యాక్సిమం. ఎంతవరకు తీయగలిగితే అంతవరకు అయితే మీకు కరెక్ట్గా ప్రాపర్ వే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే ఫస్ట్ కింద పైన నుంచి రావడం కానీ టెంపో ఎక్కగానే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దింపమని చెప్పండి. సో ఇక్కడైతే ఓన్లీ రూమ్స్కి టోకెన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నుంచి దర్శనానికి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ చెప్తాను, ఓకేనా. ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఫుల్ రెయిన్, అసలు మామూలుగా లేదు. పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది, ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాం. లగేజ్ మెయిన్, చాలా లగేజ్ ఉంది. దానివల్ల మేము ఒక 15 members అలా వచ్చాం. సో అందువల్ల చాలా లగేజ్ ఉంది. ఇంకా అందువల్ల ఇంకా ఏమి చేంజ్ అవ్వ, ఇంకా రూమ్స్ ఏమి అలాట్ అవ్వలేదు. అన్ని అయినాక మొత్తం అంతా ప్రాసెస్ చూపిస్తానులేండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనకి రూమ్స్ అయితే ఇవ్వడానికి ఇంకా చాలా టైం పట్టిందని మీకు ఆల్రెడీ చెప్పా కదా. ఇక్కడ కూర్చొని లూడో అయితే ఆడుకుంటున్నాము. ఇంకా రూమ్స్ అలాట్ అయిపోయినాయి 2 hours తర్వాత. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం పైకి. మా వాళ్ళకి రూమ్స్ అడ్రస్ తెలియక మొత్తం తిప్పేశారు మమ్మల్ని. ఒళ్ళు పిలిచిపోయింది ఫుల్గా. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 2 సార్లు తిరిగాము. సో ఇది ఫంగై మష్రూమ్ చూసారా, ఇది నేనే కనిపెట్టాను దీన్ని. సో ఫైనల్లీ కాటేజెస్ దగ్గరికి అయితే రాగానే ప్రాణం లెగ్స్ వచ్చింది నాకైతే కనుక. అమ్మయ్య అనిపించింది. సో ఇప్పుడైతే కాటేజెస్లో నీట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. 1:30 అయింది టైం. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో నాకు తెలీదు. చాలా వరకు అయితే 1 day ఉండిద్ది. నార్మల్గా అయితే ఎవరు లేకపోతే ఎంత తక్కువ జనం ఉంటే కనుక 8 hours అనమాట. ఎక్కువ మంది ఉంటే కనుక 1 day కంపల్సరీ. సో చూద్దాం మనకి ఎంత టైం పట్టిందో. సో మా కాటేజెస్ అయితే రైట్ సైడ్ జిఎన్సీలో ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం దర్శనానికి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ మాకు జిఎన్సీలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అయితే ఎక్కి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మేమైతే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే తిరుమల అంటే వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలంట, అది ఒక ఆచారం. సో అందుకనే ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కోనేరు చూసారా ఎంత బాగుందో, చాలా బాగున్నాయి, ప్యూర్గా వాటర్ ఇవి. సో అదే అనమాట వారాహస్వామిది ఫోటో. మీకు చూడని వాళ్ళకి చూపిద్దామని చెప్పి తీసాను నేను. ఇక్కడైతే మనం బయటకు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ ఏమో తీసుకొచ్చామో చూస్తున్నాము. ఫొటోస్ అవి తీసేసుకొని వెంగమాంబ అన్నప్రసాదం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉండిద్ది 24/7, అంటే 3 పూట్ల చేస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చేసి ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము.
చక్కెర పొంగలి, వడలు, కొబ్బరి చట్నీ, ఒక క్యాబేజీ కర్రీ ఏదో పెట్టారు, అంతా పెట్టారనమాట. సాంబార్ రైస్ అండ్ రసం రైస్ కూడా పెట్టారు. వడలు అయితే చాలా బాగున్నాయి, రసం చాలా బాగుంది. సాంబార్ అయితే నేను తిని తిని బోర్ కొట్టేసింది యాక్చువల్గా. అంటే ఇంకా ఒకటేసారి కంటిన్యూస్గా ఉన్న 2-3 డేస్ సాంబారే తినాలి అనిపించినప్పుడు ఎవరికైనా కొంచెం అరే ఏంట్రా సాంబార్ 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 తమిళనాడు వెళ్ళిపోయినట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు ప్రసాదం అంతా తీసేసుకొని బయటకైతే వచ్చాము. భోజనం అన్ని ఇచ్చేసేసి ఇప్పుడైతే మనం బయటకు వచ్చి ఫ్రీ బస్సెస్ కోసం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళడానికి లైన్లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. మనకి కొంచెం దర్శనం లోపలికి వెళ్ళంగానే లైన్లో ఫోన్స్ అయితే తీసేసుకుంటారు. ఇప్పుడు మనం ఎన్ని ఎగస్టాలు చేసినా ఈ కాసేపే ఏమైతే మెట్లు అవన్నీ ఇంకా ఎక్కుతూ ఇప్పుడు మనకైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు కొంచెం ముందుకెళ్ళంగానే. అయితే మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి ఇక్కడైతే ఫోన్స్ అయితే తీసేసుకున్నారు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడైతే మనం దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇంకా ఫోన్స్ అవన్నీ అలా తీసుకొని నడుచుకుంటా గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది. మనకేంటంటే దర్శనంలో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. మనకి 3 months ముందు టోకెన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, అదొక దర్శనం ఉంటుంది, వాళ్ళకి కొంచెం త్వరగా అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి వెంటనే ఇక్కడే దర్శనం చేసుకోవాలి, ఫ్రీ లైన్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక రకమైన దర్శనం ఉంటుంది. సో నేనైతే ఏమీ బుక్ ఏమీ చేసుకోలేదు. సో అనుకోకుండా వచ్చాను, అనుకోకుండా మేము దర్శనంకి అయితే వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాం ఫ్రీ లైన్లో వెళ్ళినప్పుడు మేము ఆల్రెడీ 5కి అలా స్టార్ట్ అయ్యానని చెప్పాను కదా, 4:45కి అక్కడ స్టార్ట్ అయినప్పుడు మేము అక్కడ లైన్లోకి వెళ్ళిపోగానే అక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. కంపార్ట్మెంట్స్లో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మా కంపార్ట్మెంట్ 17, ఆల్మోస్ట్ ఒక 9 hours అంతేనా. 5 కంటే కరెక్ట్గా 7 hours అట్లా, కరెక్ట్గా 7 hours అట్లా ఉంచారు మమ్మల్ని. 12:30 ఆ టైంకి కరెక్ట్గా 12:30కి వదిలారు. అక్కడ నుంచి స్పీడ్గా నడుచుకుంటూ వచ్చాము. కరెక్ట్గా మళ్ళీ 1:30 కల్లా ఫినిష్ అయిపోయింది. దర్శనం అయితే చేసుకున్నాము, సర్వదర్శనము. నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం అయినా కూడా ఆ స్వామి చాలా అంటే చాలా ఎక్కువసేపు చూసుకోగలిగాను అండ్ చాలా పీస్ఫుల్గా జరిగింది. మనం అక్కడ నుంచి పడిన స్ట్రగుల్ అంతా మర్చిపోతాం అనమాట. ఒక్కసారి లోపలికి ఎంటర్ అవ్వగానే బయట అంత చలిగా వర్షంగా అంత ఉన్నా సరే లోపల మాత్రం వెచ్చగా ఉండిద్ది. మీ అందరికీ తెలిసే కదా, ఆల్రెడీ మనకి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు చెమటలు పడుతూ ఉండే అన్ని చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అలా జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక 8 hours టోటల్, 8-9 hours నాది దర్శనం అయితే కంప్లీట్ అయింది. పెద్ద తిరుమలలో 9 hours దర్శనం కంప్లీట్ చేసుకున్నామంటే చాలా బెస్ట్ అనమాట. నార్మల్గా వస్తే కనుక మనకి 1 day 2 days వరకు పట్టిద్ది. మాకు ఎందుకు తొందరగా అయిందంటే క్రౌడ్ తక్కువ ఉంది, ప్లస్ రెయిన్ వల్ల చాలా మంది అయిపోయారు కాటేజెస్లోనే. దానివల్ల రీజన్ అదొకటి. మేము ఏం చేసామంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ 12 అవ్వగానే ఫస్ట్ వైకుంఠ సంథింగ్ ఏదో ఉండిద్ది, ఆ టైం 1:30 వరకు ఉండిద్ది. ఆ టైం వరకు జరిగే దర్శనం, ఆ దర్శనంలో మేము ఉన్నాం అనమాట. అలా మన లక్కీగా అలా అయిపోయింది. ఒకవేళ ఆ దర్శనం అవ్వకపోయి ఉంటే మేము కూడా ఇప్పటి వరకు అక్కడే ఉండేవాళ్ళం అండ్ మాకు 4కో 5కో వచ్చేది దర్శనం. సో మీ అందరికీ చాలా మంది మాకు చిన్నపిల్లలు ఉన్నారు, సో రావడానికి కష్టం అలా అనుకుంటారు కదా. 1 year లోపు శుభదం అని దర్శనం ఉండిద్ది అనమాట. గాలిగోపురం నుంచి రైట్ సైడ్ నుంచి ఉండిద్ది అనమాట దానికి ఎంట్రీ. వాళ్ళకి ఏంటంటే మనకి ఇదెంత దర్శనం మొత్తం తిరగకుండా ఇక్కడ నుంచి కలిపేస్తారనమాట. ఓన్లీ 1 year లోపు ఉన్న బేబీస్కి మాత్రమే ఎలా ఉండిద్ది. దీని గురించి చాలా మంది తెలియదు కాబట్టి దీని గురించి మెన్షన్ చేస్తున్నాను. అది శుభదం దర్శనం గురించి చెప్పాను కదా, ఆ బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధించిన ఒక 4 members అలో చేస్తారు. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఆర్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసిన వాళ్ళకి మాత్రమే అది ఎలా ఉండిద్ది. సో అది చూసుకోండి ఒకవేళ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే. అండ్ అక్కడ లడ్డూస్ కౌంటర్ ఇవన్నీ కూడా చాలా చాలా రష్ ఉంటాయి ప్రతిదీ కూడా. ఈవెన్ మనం ఫోన్కి వెళ్ళడానికి కూడా మినిమం అక్కడ ఒక లైన్లో మినిమం 30 members ఉంటారు మన ముందు. ఇంకా అన్నీ ఇంకా అలా టైం అలా మా దర్శనం 1:30 ఆ టైం కంప్లీట్ అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం లగేజ్ తీసుకుంటూ, ఫోన్స్ తీసుకుంటూ అలా అనమాట. ఇప్పుడే ఇంకా ఫోన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ తీసేసుకొని మళ్ళీ రాం కాబట్టి మంచిగా ఇంకా మళ్ళీ కాటేజెస్కి వెళ్ళాలి ఇక. సో లేట్గా వెళ్ళినా కూడా నాకు అసలు స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆఫ్టర్ 13-14 years తర్వాత వచ్చాను నేను. అలా బయటికి రాలేదు కళ్ళీళ్ళు, కానీ లోపల అలా రొటేట్ అయిపోయినాయి. అదనమాట చాలా బాగుంటుంది, ప్యూర్ బ్లెస్ అనమాట. నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నా. నియర్లీ 1 to 2 minutes వరకు చూసుకున్నా. అంతసేపు వెయిట్ చేసిన దానికి నాకైతే వర్త్. ఇంకా ఇక్కడ లడ్డూస్ అవన్నీ ఆల్రెడీ తీసేసుకున్నాం మేము ఫోన్స్ అవన్నీ తీసుకోకముందే. సో ఇక్కడ ఇంకేమన్నా కావాలంటే చిన్నవి ఫొటోస్ అవి ఏమన్నా తీసుకొని షాపింగ్ ఇంకా కాటేజెస్కి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడిగా చూసేయండి. స్టే ట్యూన్.